మనకి ఎవరు రావట్లేదు. కట్ట మీద ఇచ్చిన వాళ్ళు ఇచ్చినట్టుగా తీసేసుకుంటున్నారు. ఎగబడి మేము వెళ్ళేటప్పుడు మగవాళ్ళు ఎగబడిపోతుంటే ఇంకేం చేస్తాం? ఆడవాళ్ళు ఏం చేయలేము కదా. ఏం రావట్లేదు. ఒక టిఫిన్ పొట్టలు అని పులిహోర పొట్టలు అయ్యే ఇస్తున్నారు. ఇంకే బియ్యం ఇవేమో అట్లా వాటర్ ప్యాకెట్లు ఇస్తున్నారు. అవి తిని ఇంకా అవి తాగాలి. ఏమి ఇస్తున్నారు? మాకేం ఇవ్వలేదు అసలుకి. అసలు ఏం రాలేదు. రాజీనాలు ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళు అసలు ఏమి ఇవ్వలేదండి. అసలు ఏం రాలేదు. రాజీనాల్లో నీళ్ళు ఉన్నాయి. వెళ్దామంటే భయం వేస్తుంది. అసలు బోట్లేంటి ఏం పెట్టలేదు మాకు. మేము అలాగే నీళ్ళలోంచి వచ్చేసేసి ఇంకో వాళ్ళ ఇళ్ళలో తలదాచుకుంటున్నాం. ఏం చేయాలి? మా బాధలు ఎవరికి తెలుసు? ఇళ్లలోని అన్ని తడిసిపోయినాయి. మంచాలు కూడా ఇరిగిపోయినాయి. వాళ్ళు ఏమిస్తారో ఏంటో కూడా తెలీదు. వేలకు ఏం చేయలేదండి. ఇంకా రాలా. నీళ్ళు తగ్గితే వస్తాం అంటున్నారు. నీళ్ళు తగ్గితే వస్తామమ్మా. నీళ్ళు తగ్గాలి కదా. నీళ్ళు ఉన్నాయి కదా. ఇక్కడికి ఉన్నాయంట మోకాల దగ్గరికి. మా వాళ్ళకి ఫోన్ చేస్తే మా చెల్లి ఉంది పైనే ఉన్నాను. ఆదివారం బేడా కట్టుకొని ఆ వాళ్ళనే ఉన్నాం 3 రోజులు. 3 రోజులు వాళ్ళలో ఉండి తర్వాత మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాం రాణిగారి తోట కిష్లంక. మళ్ళీ అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చేసాం. అక్కడ వాన మిల్లంతా మునిగిపోయినాయి. ఏమి లేవు. మంచాలు గించాలు అన్ని ఇరిగిపోయినాయి కూడా. ఒంటి మీద బట్టలతోనే మా పిల్లోడు నేను బయటకు వచ్చాం. మాకు ఏమి లేవు ఇంతవరకు. ఏమి ఇవ్వాలి. ఐకాపురం దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర తాటర కింద పడితే ఈ మోకాలు చెప్పి పోయింది. ఇంకా అప్పటి నుంచి మాకు భయం వేసింది. నిన్న అయితే ఏమండి వెళ్ళిపోతున్నాయి బళ్ళు. ఏమండి అన్నం ఎవరా భోజనం ఎవరా అంటే అప్పుడు ఆపి 10 మందికి ఇచ్చేసేసి వెళ్ళిపోయారు. ఎవరు సరిగ్గా ఇవ్వట్లేదండి. ఇసిరేస్తున్నారు. పట్టించుకుంటలేదు. ఇక్కడ కాదు మీకు వస్తాయి అంటున్నారు. ఇప్పుడు లోన్ నుంచి నీళ్ళు ఉన్నాయని మేము బయటకు వచ్చాము ఇక్కడికి. ఏమోనండి అసలు ఏం అర్థం కావట్లేదు. ఎక్కడ ఏమున్నామో కూడా మాకే అర్థం కావట్లేదు. మేము లోన్ నుంచి వచ్చాము. లోన్ నీళ్ళు ఉన్నాయని ఇప్పుడు ఈ బళ్ళు లోన్కి రావట్లేదు. ఇటు వెళ్తున్నాయి. వెళ్ళినప్పుడు ఇవ్వాలిగా. ఇచ్చి వెళ్ళాలిగా. మేము అడిగినప్పుడు ఇవ్వట్లేదు. ఆపట్లేదు. మీకు వస్తాయండి. మీకు వస్తాయి అంటే నీళ్ళలోకి రావట్లేదుగా. మరి పై పైన వెళ్ళిపోతున్నారు. ఏమోనండి మాకు తెలీదు ఇంతవరకు. ఆయన ఎవరో అక్కడ ఈ మూల మీద చర్చి ఉంది. చర్చి దగ్గర ఉంటాడు ఒక ఆయన. పొడుగ్గా ఉంటాడు. ఆ కట్ట మీద ఒక ఆయన ఇల్లు ఉంది. ఆయన ఏం పట్టించుకుంటలేదు. ఆయన ఏం చూడట్లే. ఆ శ్రీనివాసరావు ఎవరోనంట ఆయన పేరు. మాకు తెలీదు ప్రస్తుతానికి. ఫ్రిడ్జ్లో అవన్నీ మునిగిపోయినాయి. మేము ఎంత నష్టపోయామో మళ్ళీ వాళ్ళు ఏం సహాయం చేస్తారో మాకే తెలియట్లేదు. ఏం సర్వే చేస్తారండి? ఏమైనా చేసి ఇవ్వాలి కదా. లేనాడికి ఇవ్వాలి. ఉన్నవాడు తీసేసుకుంటున్నాడు. ఎక్కడెక్కడ లేని చోట ఇవ్వట్లా. ఉన్న చోట ఏమో తీసేసుకుంటున్నారు. మాది రాజీనారండి. ఇంకా ఉన్నాయి నీళ్ళు. మొత్తం ఉన్నాయి. ఒక కట్ట మీద తప్ప నుంచి లోతు ఇక్కడ దాకా ఉన్నాయి. మా ఇంట్లో ఎక్కడ దాకా ఉన్నాయి. ఇంకా ఎల్లా ఆ రోజైతే ఇక్కడికి వచ్చేసినాయి. మేము బయటకు వచ్చేలాగే తీసుకున్నాం. 3 రోజుల దాకా పైన కూర్చున్నాం. పైన కూర్చొని తర్వాత 3వ రోజుకి దిగాం కింద కొద్దినాక. ఇసిరేస్తున్నారండి. ఇసిరేస్తుంటే నీళ్ళలో కూడా తీసుకొని కొంతమంది తింటున్నారు పాపం. అందక నీళ్ళల్లో ఇసిరేసినవి కూడా తీసుకొని తింటున్నారు. ఏం చేస్తాం మరి? అలాగే చేస్తున్నాం. నీళ్ళల్లోనే తిని నీళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో. పైనుంచి దిగని వాళ్ళు కూడా ఈ వాన కాడ పైన ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే కిందకి దిగలేక చాలా ఉన్నాయి. కొంతమంది అయితే వెళ్ళిపోయారు. 2వ రోజు వరద వచ్చినప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు. కొంతమంది పెట్టుకి అలాగే పట్ట కప్పుకొని పైన వానైనా కింద పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కొంచెం తగ్గినాయి. నిన్న ఇవ్వాల